నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏలియా తగ్గింపు ప్రార్థన నేల మీద పడి మోకాళ్ళ మధ్య తలను ముంచుకొని ప్రార్థించాడు, తగ్గింపు ప్రార్థన చేశాడు. దాని తర్వాత దేవుని వాగ్దానాలపై ఆధారపడి ఏలియా రెండవదిగా ప్రార్థన చేశాడు. తర్వాత మూడవది దేవుని ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ ఏకాంతమైనటువంటి ఆ కర్మేల పర్వతంలో ప్రార్థన చేశాడు ఆ పైన. తర్వాత నాలుగోది ఏలియా ప్రార్థన మనస్పూర్వకమైనది, విశ్వాసం కలిగినదని నేర్చుకున్నాం. 4 విషయాలు నేర్చుకున్నాం ఆయన ప్రార్థన లేదు. ఇప్పుడు 5వ విషయం కూడా మనం చూద్దాం. 1 రాజుల గ్రంథము 18:43-44. 1 రాజుల గ్రంథము 18:43-44 వచనాలు చూద్దాం. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారదోచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని చెప్పాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, కృప కలిగిన మా నాయన తండ్రి, రాత్రంతా నీ కృప చేత కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఉదయ కాలం ముందునైనా ఈ రీతిగా కాన్ఫరెన్స్ ద్వారా నాయన నన్ను నాయన యొక్క కృపను అనుగ్రహించి నాయన కలిపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి స్తోత్రాలు ప్రభు. దగ్గర మా తండ్రి, వాక్యమైన దేవా నీకు వందనాలు తండ్రి. వాక్యాన్ని నాయన మేము వివరించుకుంటుండగా తండ్రి నన్ను మీ ఆత్మతో నింపి నాయన నా నోటికి మీ మాటలు అందించి వినటి బిడ్డల యొక్క హృదయాలు తెరిచి అర్థమగినట్లు నీ కృప అనుగ్రహించమని శ్రేష్టమైన యేసుక్రీస్తునామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఏలియా 5వదిగా సూచన కనబడే వరకు ప్రార్థించేవాడు. సూచన కనబడే వరకు ప్రార్థించేవాడు. మరి ఆయన ఎంతగా తగ్గింపు ప్రార్థన చేశాడు. తన తల మోకాళ్ళు మధ్యలో ఉంచుకుని ఆ కరిమేలు పర్వతం పైన మరి ఆయన చాలా తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన చేశాడు. తర్వాత రెండవదిగా వాగ్దానాలపై ఆధారపడి ప్రార్థన చేశాడు. మూడవది దేవుని ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహోన్నతమైనటువంటి గుణాన్ని కీర్తిస్తూ పొగుడుతూ ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన ప్రార్థన విశ్వాసపూర్ణము, మనస్పూర్వకమైనది, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేశాడు. 4వదిగా మనం చూసినట్లయితే సూచన కనబడే వరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడు చెప్పాడు కదా, వర్షం పంపిస్తున్నాను, నువ్వు ఆహాబుతో చెప్పు అని. మళ్ళా వర్షపు ధ్వని వినబడింది, విస్తారమైన వర్షం వినబడినట్లు. మరి అంతే చాలే వస్తుంది అని చెప్పేసి నేను కూడా మరి ఊరకనే వెళ్ళిపోవచ్చు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అయితే కానీ ఒక్కొక్కసారి వాగ్దానాలు నిర్వీర్యమైపోతుంటాయి. అలా నిర్వీర్యం కాకుండానట్లు మనం ప్రార్థించాలి అనేది ఏలియా ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాలి. వాగ్దానం వచ్చిందిలే, నాకు దొరుకుతుందిలే అనేటువంటి కొన్నిసార్లు జరగకుండా పోవచ్చు. ఆ ఆశతో మనం ప్రార్థన మానేయకూడదు. అది జరిగే వరకు ప్రార్థించాలి అన్నటువంటి విషయాన్ని ఏలియా ప్రార్థన ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన మన వంటి మనిషే, మన వంటి మానవుడే. మరి అంత గొప్ప మరి ప్రార్థన మరి ఆయన చేయగలిగినాడంటే ఆయన ప్రార్థన రీతులు చూడండి ఎలా ఉన్నాయో. ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తున్నామా? సూచన కనబడే వరకు ప్రార్థించాడట. అంటే తన దాసుడిని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడు, ఏమైనా సూచన కనబడుతుందేమో అన్నప్పుడు వాడు మెరక ఎక్కిపోయి చూసయ్యా ఏం కనపడలేదు అంటాడు. అయినా కూడా ఆయన నిరాశ చెందకుండా 7 సార్లు పొమ్మన్నాడు. 7 సార్లు పోయి చూసినప్పుడు 7వసారి అయ్యా అరచెయ్యంత మేఘము సముద్రంలో నుండి పైకి వస్తుందని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇంకా మరి ఎంత నిరీక్షణ కదా, ఈ యొక్క సూచన కనబడే వరకు
ఆయన ఏలియా ప్రార్థించాడంటే ఎంతగా ప్రార్థించాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ప్రార్థిస్తాం, చెయ్యాలి కాబట్టి చేస్తాం. ఆ ప్రార్థన అవసరం కాబట్టి చేస్తాం. ఆ ప్రాంతంలో నాకు అది అయ్యా ఇది అయ్యా ఎన్నెన్నో గందరగోళమైనటువంటి ఆయనకి అర్థం కానివో అర్థమైనా సరే ఏది ఇయ్యాలో ఏది ఇవ్వకూడదు అన్నటువంటి ఆ విషయాన్ని మనము ఒక క్లారిటీగా లేదా ఒక స్పష్టంగా అడగలేము. అందువల్ల దేవుడు ఆలోచిస్తూ ఉంటుంటాడు. అందుకే ఏలి ఇక్కడ వాగ్దానం చేశాడు వర్షం వస్తుందని, ధ్వని వినబడింది, విస్తారమైన వర్షపు ధ్వని. అయినప్పటికీ సూచన కనబడే వరకు ఆయన ప్రార్థించాడు. మళ్ళా ప్రార్థిస్తూ దాసుని పోయి చూడమన్నాడంటే ఎంత విశ్వాసం కదా ప్రేమ దేవుని బిడ్డలారా. మరి మనలో కూడా ఇలాంటి విశ్వాసం ఉండాలి. మనకు కూడా ఏదైనా వాగ్దానము దేవుడు చేశాడంటే అలాంటి చిహ్నాలు సూచనలు కనబడే వరకు ప్రార్థించాలని మరి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆహాబుతో చెప్పాడు, నువ్వు పోయి భోజనం చేయి, భూమి మీద వర్షం కురుస్తుంది, దేవుడు కురిపిస్తున్నాడు అని చెప్పాడు నమ్మకంగా. కానీ అంతటితో దేవుని సంకల్పము ఉద్దేశాలు ఏలియాకు తెలుసు, గట్టి నమ్మకం. అయినప్పటికీ ఆయన మరి ఆహాబుతో కూడా ఆయన కూడా వెళ్ళి భోజనం చేయొచ్చు, కానీ పోలేడు. ఆ ప్రార్థన అలాంటి ప్రార్థన చేశాడు ఆయన. కాబట్టి ప్రార్థన అనేది విశ్వాసుల యొక్క ఊపిరిని మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేయకుండా ఏ విశ్వాసి మంచి ఫలాలు పొందుకోలేడు. ఆ ప్రార్థన ఎలా చేయాలనేది ఏలియా గారి ద్వారా మనము నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక సూచన కనపడే వరకు ఏలియా మరి ఆ కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ దాసుని పంపించి సూచన కనపడే వరకు ప్రార్థన చేశాడంటే ఎంత నిరీక్షణ, ఎంత గట్టి విశ్వాసం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేరు వరకు 7 మారులైన సూచన కనబడే వరకు ప్రార్థించాడు. దాసుడు వచ్చి అయ్యా అరిచేయంత మేఘము మరి సముద్రం నుంచి పైకి వస్తానని చూచాడని చెప్పేటప్పటికి మరి ఏలియా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం కొన్ని రోజులు ప్రార్థిస్తాం, కొన్ని కార్యాలు జరగకపోతే వెంటనే నా ప్రార్థన దేవుడు వినలేదులే, ఇది నేను ప్రార్థించి ఏం లాభం అని వ్యసన పడతాం. అయితే ఏలియా ప్రార్థన చూడండి, వాగ్దానం ఉంది, వర్షం పంపించబోతున్నానని దేవుడే చెప్పాడు. మరి విస్తారమైనటువంటి వర్షపుతో వినబడింది. అయినప్పటికీ మరి ఆయన దేవుని యొక్క వేడుకోలు ఎలా ఉందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆ సూచన కనపడే వరకు 7 మార్లు, ఆ 7వసారి ఇంక తప్పక సూచన కనపడేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి భక్తుల ప్రార్థనకి, విశ్వాసుల ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో పోడనమాట. అయితే మనమే నిరీక్షించి ప్రార్థించలేము, నిరీక్షించి విశ్వాసంతో ప్రార్థించలేము. కనుక అంతంత మాత్రమే మనము కొన్ని సార్లు పొందుకోగలుగుతున్నామేమో అన్నటువంటి విషయం అర్థమవుతుంటుంది మన దేవుని బిడ్డలారా. కాబట్టి వాగ్దానం నెరవేరే వరకు తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన, నమ్మకం కలిగినటువంటి ప్రార్థన, దేవుని స్తుతించేదిగా, సూచనలు కనబడేదిగా మరి మనం కూడా ప్రార్థించాలని దేవుడు మనకు ఏలియా ప్రార్థన గురించి రాయబడి ఉంటున్నది. కాబట్టి మన దేవుని బిడ్డలారా, ఏలియా మనం చూసినట్లయితే ఏలియా తన మనవని సూటిగా అడిగాడు. జకరియా 10:1 మనం చూసినట్లయితే, కడవరి వాన కాలము వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి, ప్రతి వాని చేనులో పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులు పుట్టించును, ఆయన వానలు కురిపించును. ఈ వాగ్దానం జకరియా 10:1 అంటాడు, కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి, ప్రతి వాని చేనులో పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులు పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. మరి కురిపించబోతున్నాను వాగ్దానం వచ్చినప్పటికీ ఈ వాగ్దానం కూడా ఉంది కదా, ఆయన వేడుకున్నట్లయితే వర్షము కురిపిస్తాడు, మెరుపులు పుట్టిస్తాడు, మెండుగా వానలు కురిపించి
పైరులు పండేటట్టు ఆయన చేస్తాడు అన్నటువంటి వాగ్దానం పట్టుకొని ఈ సూటిగా అయా నువ్వు ఆ వాగ్దానం చేస్తుండో పలానా అధ్యాయంలో మరి జకర్యా గ్రంథం 10:1 మీరు వాగ్దానం చేస్తున్నారు, భూమి మీదకి వర్షం పంపిస్తాను, మీరు వేడుకున్నాడు అన్నారు అని ఒకవేళ ఆయన గట్టి అంటే నేరుగా అడిగాడు దేవుడిని. సూటిగా అంటే ఏమనకుండా కేవలం వర్షం కోసమే అని అడిగినట్టు మనం చూస్తాం. మనం ఏం అడుగుతున్నామో మనకే తెలియదు చాలాసార్లు. ఏ పరిస్థితిలో మనం దేవుని ప్రార్థిస్తున్నామో మనకి అసలు ఏ ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయో అనేది మనకే తెలియక గందరగోళమైనటువంటి మాటలు, అది ప్రభా ఇది, ఒకవేళ ఇది అడగకపోతే ఇది ఇవ్వడేమో అని దాన్ని కూడా అడగతాం. కాబట్టి ప్రతి ఒక్కటి, ఎందుకంటే మనకు అది అలవాటు అయిపోయింది. మనకి ఏది ముఖ్యమైనదో దాన్ని అడగట మరి ఇక్కడ మనం చూస్తున్నాం. వర్షం ముఖ్యం కాబట్టి, ఆహాబుతో చెప్పాడు కాబట్టి, ఆ వాగ్దానం ఉంది కాబట్టి ఏలియా ఆ వాగ్దానాన్ని పూర్తిగా అడుగుతూ ఉన్నాడు. అయ్యా మీరు అక్కడ వాగ్దానం చేశారు, కడవరి వర్షాకాలంలో దాటిపోకుండా వర్షం దయచేయమని యెహోవాను వేడుకోమన్నారు, వేడుకుంటున్నాము అయ్యా. కాబట్టి మా పైరు ప్రతివాని చేతిలో పైర్లు ముడిచినట్టు సహాయం తెచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన మెరుపులు పుట్టిస్తాడంట, వానలు మెండుగా కురిపిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. ఏలియా ప్రార్థన అంటే ఏ విషయాన్నైనా సూటిగా అడగతాడు అన్నమాట ఆయన. అటు మనం కూడా సూటిగా అడగాలి. మన యొక్క ప్రార్థనలో మనకి ఏది ముఖ్యంగా అవసరమో, జీవితాన్ని అంతటా అన్ని ముఖ్యమే. ఒకటి అయ్యో ఇది అడగకపోతే అన్నటువంటి ఎవరైనా ఒక ఆయన చెప్తాడు, అక్క నేను 100 రూపాయలు అడిగితే అంత 500 అడుగుంటే ఇచ్చిందే ఒక అని అడగలేదంటారు ఒక ఆమె. ఏంటమ్మా నువ్వు నీకు ఎంత కావాలో అంత అడిగావు కదా, మళ్ళీ 500 అడిగేందుకు వినావనంటే మరి మానవుని యొక్క స్వభావము అలాంటిది. అంటే ఇది ఇచ్చాడు కదా, గిట్టబడి ఇంకోటి అంటే రకరకాల ఆశలు కోరికలు కోరుతూ ఉంటాము. కానీ ముఖ్యమైన కోరిక ఏంటి, మన జీవితానికి ఏది అవసరం అనేది సూటిగా అడగడం నేర్చుకోమంటున్నాడు ఇక్కడ ఏలియా ప్రార్థన వారి దేవుడు. కాబట్టి ఏలియా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఆ దేశానికి మరి చాలా కాలం వరకు వర్షం లేదు, ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు. ఏలియా వర్షం కొరకు మాత్రమే ప్రార్థించాడు కనుక ఆ వర్షాన్ని గురించి మాత్రమే మరి వాగ్దానం పట్టుకుని ఆయన సూటిగా అడుగుతున్నాడు దేవుణ్ణి. 1 రాజుల గ్రంథము 18:1 అంటాడు, భూమి మీద వర్షము కురిపించబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. అయినప్పటికీ మళ్ళీ ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఆయన ప్రార్థించాడంటే మరి ఎంతగా ఆయన్ని దేవుడు ఇంకా తప్పించుకోలేనటువంటి, మరి వాగ్దానం నిర్వీర్యం చేయలేనటువంటి స్థితిని ప్రార్థన ఏలియా చేశాడు. కాబట్టి మన దేవుని బిడ్డలారా, వాగ్దానం అనేది మరి మనము పొందుకుంటాం ప్రతి సంవత్సరం కూడా చర్చలలో. అబ్బా నాకు ఎంత మంచి వాగ్దానం వచ్చింది అని ఆనందపడుతుంటాం. కానీ ఆనందపడటం కాదు, ఒకవేళ ఆ వాగ్దానంను మరి పొందుకునే వరకు ప్రార్థన చేస్తున్నావా, ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ ఆలోచించకపోతే ఎప్పుడైనా ఆలోచించి చేయగలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి ప్రియులారా. తర్వాత దేవుని యొక్క ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. తర్వాత దేవుని ఔన్నత్యాన్ని పొగడాలి, స్తుతి చెల్లించాలి, వాగ్దానంపై ఆధారపడాలి, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన మనం పూర్వకం కలిగి ఉండాలి. సూచన కనబడే వరకు ప్రార్థించాలన్నమాట. కాబట్టి మనకి ఏది అవసరమో దాన్ని పట్టుకునే ప్రార్థించాలి. ఒక గ్రామంలో ఒక దైవజనుడు ఉండేవాడట. అతనికి ఒక బల్ల అవసరమై ప్రతి దినము ప్రార్థించేవాడట. కానీ దేవుడు అతనికి జవాబు ఇవ్వలేదు. ఆ దైవజనుడు వ్యసనపడి, ఏమి ప్రభువా, ఒక చిన్న బల్లే కదా నేను అడిగితే, అది కూడా నువ్వు ఇవ్వలేకపోయావా అని బాధపడుతూ నిద్రపోయాడట. దేవుడు కలలో కనబడి, నా బిడ్డ
నీవు బల్ల కావాలని అడిగావు, కానీ దాని పొడవు, దాని వెడల్పు, అసలు ఎటువంటి బల్ల నీకు కావాలి? ఒకవేళ నేను నాకు ఇష్టమైనది ఇచ్చాను అనుకో, ఇదే అంటావు. ఏదో పెద్దది ఇచ్చావు అనుకో, ఇంత పెద్దది ఇల్లు పట్టదు అంటావు. కాబట్టి నీకు ఎంత కావాలి, ఏ విషయంలో క్లారిటీగా స్పష్టంగా అడిగితే కదా నేను ఇవ్వగలుగుతాను అన్నటువంటి విషయం చెప్పగానే ఆ దైవజనుడు లేచి, అవును ప్రభువా, నాది బుద్ధి తక్కువైంది అని అన్నప్పుడు కొలతలు నాకు ఇలాంటి పనులు అయితే ఆయన ఉండే రూమ్ కి సరిపోతుందని అడిగాడంట దేవుణ్ణి. అప్పుడు ఉదయాన్నే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మేము ఊరు వెళ్ళిపోతున్నాము, ఈ బెంచ్ నా బండిలో పట్టడం లేదు, ఈ బెంచ్ని మీరు తీసుకోండి అయ్యా అని ఇచ్చాడంట. దేవుడిని ఏ బల్ల అయితే అడిగాడో సరిగ్గా అదే బల్ల ఆ వ్యక్తి తెచ్చి ఇవ్వటము ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి సూటిగా అడగాలి, మనకి ఏది అవసరం, ఏది ముఖ్యమైనటువంటి అవసరం, ఎంతవరకు అవసరం అనేది విశ్వాసంతో దేవుణ్ణి అడగాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అడిగితేనే దేవుడు అడిగినటువంటి వాటికి మరి సమాధానం ఇస్తాడు, వాటిని దయచేస్తాడు. ఆ దైవజనుడు ఆశ్చర్యపోయాడు. ఏ కొలతలు అయితే అడిగాడు ఆ కొలతలు సరిగ్గా సరిపోయాట వల్ల. కాబట్టి అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 12:5 మనం చూసినట్లయితే, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు మరి సంఘము అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మరి పేతురుని విడుదల చేశాడు. విడుదల చేసి వారున్న ఆ ఇంటికే వచ్చి తలుపు తట్టేటట్టు దేవుడు చేశాడు. చేసి మరి పేతురు వచ్చి తలుపు తట్టుకు పిలుస్తున్నాడు. స్త్రీలందరూ ప్రార్థన చేస్తున్నారా ఇంట్లో కూర్చోని దేవునికి, అయ్యా పేతురుని విడుదలకి, పేతురుని విడుదలకి అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. కానీ ఒక చిన్న పిల్లే ఆయన స్వరం వినింది. అంత విశ్వాసం ఆ చిన్న పిల్లకి. కాబట్టి ఇప్పుడు మన బంధువులు లేకపోతే మన రక్త ఆత్మీయుల ఊరికి వెళ్ళి వాళ్ళు సాయంత్రము లేకపోతే మంచి రాత్రులు వస్తామన్నప్పుడు మనం ఆలకిస్తా ఉంటాం, తలుపు తట్టింది వాళ్ళ కాదా అని. కాబట్టి ఆసక్తితో వింటాము. విన్నప్పుడు తలుపు తట్టినప్పుడు గొంతు విని గుర్తుపడతాము. మరి ఇంతగా ఆసక్తితో ప్రార్థన చేసే స్త్రీలందరూ కూడా ఆ హృదయ అనే పిల్ల వెళ్ళి, పేతురు వచ్చిన్నాడంటే ఏంది నీకేమైనా పిచ్చి పట్టిందా, పేతురు ఎలా వస్తాడు అని ఆ స్త్రీలే అన్నారు. ఎంత అల్ప విశ్వాసం కదా. మరి అంతకుముందు యాకోబుని కత్తితో చంపేశారు, పేతురుని విడుదల చేయరన్నటువంటి నమ్మకమే వాళ్ళ ఆసక్తితో ప్రార్థన చేశారు, కానీ ఆయన విడుదల చేసే ప్రసక్తి లేదని ఒక అవిశ్వాసం వల్ల ఉంది. కానీ ఆ రోజు ఆయన అమ్మాయి ప్రార్థన చేస్తున్నాం కదా, ఖచ్చితంగా పేతురు గారే ఆయన స్వరమే ఇది, ఆయన దేవుడికి పంపించాడు అన్నప్పుడు మళ్ళీ చూడండి, నేను మళ్ళీ చెప్తుందా పాప, అప్పుడు చూసే పేతురు గారే ఆ ఇంటికి తలుపు తట్టి మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటే, మనం ఒకవేళ కనీసం ఆవుకించినంత విశ్వాసం ఉన్నా ఈ కొండ చూసి ఆ సముద్రంలో పడమంటే పడతాదని ఆయన చెప్పిన మాటలు ఎంత సత్యం కదా. కనుక విశ్వాసంతో కనిపెట్టింది ఆ హృదయ పిల్ల. కాబట్టి వారు ప్రార్థించారు, కానీ పేతురు వచ్చాడంటే నమ్మలేకపోయినారు. అలా ఉంది మన పరిస్థితి, మన ప్రార్థన కూడా. ప్రార్థిస్తాం, కన్నీళ్లు గారుస్తాం, దుఃఖపడతాం, ఓ అని ఏడ్చి ప్రార్థిస్తాం, కానీ నమ్మకంలో మాత్రం, విశ్వాసంలో బలహీనమైపోతాం. కాబట్టి ఈ బలహీనతే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకు కొన్నిసార్లు జవాబు రాకుండా ఉంటుంది అని మనం గ్రహించాలి. కాబట్టి సూటిగా అడగాలి, విశ్వాసంతో అడగాలి, తగ్గింపు ప్రార్థన కలిగి ఉండాలి, తర్వాత మనస్పూర్వకంగా ఉండాలి, సూచన కనబడే వరకు ప్రార్థించాలి, దేవుని ఔన్నత్యాన్ని కీర్తిస్తూ ప్రార్థించాలి. కాబట్టి ఆయన స్థితుల మధ్యలో ఆసీనుడై ఉన్నానంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన దేవదూతలు కీర్తిస్తున్నారంట. అందుకే ఆయన స్థుతుల మధ్యలో ఎప్పుడు నివాసం ఉంటాడు. మనం స్థుతించగలగాలి ప్రతినిత్యం దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చేసిన సందర్భాలను బట్టి ప్రార్థించాలి, మనకు కావాల్సిన సూటిగా అడగాలి. ఈ విధంగా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి, ఏలియా మనలాంటి మనుషుడే, ఆయన ప్రార్థన ఇలాంటి అది విశ్వాసంతో కూడినటువంటి, తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన కలిగింది కనుక ఆయన
వర్షం కురిపించకుండా ఆగమంటే 3.5 సంవత్సరం ఆపాడు దేవుడు. మరి యెహోషువ ప్రార్థించాడు, ఆ సూర్యచంద్రులను ఆపమన్నాడు గిబియోనులో. అవి ఆగిపోయినాయి ప్రకాశించకుండా. కనుక మానవుని మనలాంటి వాళ్ళని మనకి దేవుడు రాజ్యంలో చూపించుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించిన కొన్నిసార్లు ఖచ్చితంగా జరగవు అనుకోండి, జరుగుతాయి. కాకపోతే మన ప్రార్థనలోనే ఏదో లోపం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఏదో నిర్లక్ష్యం, విశ్వాసం ఉంది, ప్రార్థిస్తున్నాం, కానీ విశ్వాసంతో నిర్లక్ష్యంతో కూడిన విశ్వాసం ఉండొచ్చు, అపనమ్మకం ఉండొచ్చు. మరి ఇలాగా మనం ఉండకూడదు. ఒక పాస్టర్ అడవి గుండా వెళ్తున్నాడంట, పక్క ఊరికి సేవ చేసేదానికి. ఒక పులి ఎదురు వచ్చిందంట. అప్పుడు ఏదైనా సరే దేవుడి నామంలో వెళ్ళిపోతాయి కదా అనుకుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా ఎస్ఐయా, ఈ పులిని నా ఎదురు నుంచి తీసేయ అని చేస్తూ ఉండి చల్లగా కనుజరి తీసాడంట, పోయిందో లేదని. అది కూడా వాడి ఎదురుగానే కూర్చొని ఉందంట, ఆయన ఎదురుగానే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేస్తా ఉండి నీకు అపనమ్మకం ఎందుకు, పోయిందా లేదని, పోయి ఉంటుందని ఎందుకు నమ్మకూడదు? అలాంటి ప్రార్థన మనం చేయకూడదని ఏలియా ప్రార్థన ద్వారా మనకు దేవుడు సెలవిచ్చుంటున్నాడు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ మనము కొంచెం అది విశ్వాసము కొన్నిసార్లు జరగదేమో అని, అందుకే మనము ఆవగింజంత విశ్వాసం కలిగినా కూడా ఏది చెప్పినా జరగదన్నమాట. ఆ విశ్వాసం లేకుండా మనం ప్రార్థిస్తే జరగవని జ్ఞాపకం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో సందేహపడకుండా ఏలియాలాగా ప్రార్థించే వారంగా మనం ఉండాలని దేవుని నామాన్ని బట్టి సమయంలో జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ప్రార్థించడానికి దేవుడు సహాయం చేయనుగా.